చూడండి, ఇవి బాస్మతి రైస్ బొంగు బేలాలు. ఇవి వీటితో ఇప్పుడు మనం చాట్ చేసుకుందాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ పెట్టాను. ఇది పుదీనా, పుదీనా ఇట్లా వేయించి పక్కన పెట్టి. చూడండి, నెక్స్ట్ కొత్తిమీర వేసాను, కరివేపాకు. ఇవి కొంచెమే ఉన్నాయి, అందుకని నేను కొద్దిగా వేసాను. చూడండి, ఇట్లా కరకరలాడాలి. ఈ పల్లీలు దీంట్లో వేసేస్తున్నా. దీంట్లో మనం జీడిపప్పులు కూడా వేస్తే బాగుంటుంది, కానీ లేవు ఇప్పుడు. చూడండి, ఇట్లా వేగినాయి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం వీటిని. దీంట్లో కొన్ని పుట్నాలు. చూడండి, దాంట్లోకి కాసిన అటుకులు వేయించుతున్నా. ఈ అటుకులు కూడా దీంట్లో వేసేస్తున్నా. ఈ వేడి మీద కాస్త పసుపు వేస్తున్నా. వేడిగా ఉంది కదా, బాగుంటుంది. ఇవి వేడినప్పుడే కాస్త సాల్ట్ కూడా వేసేస్తున్నా. 1 స్పూను కారం కాస్త స్పైసీగా ఉండాలి కదా, అందుకని ఒక నిండా స్పూన్ వేసే. జీలకర్ర పొడి, చాట్ మసాలా బాగుంటుంది. పుదీనా, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం దీన్ని. ఇప్పుడు ఈ పేస్ట్ దీంట్లో వేసి బాగా చేతితో బాగా కలపాలి. ఇట్లా మంచిగా మొత్తం కలిసేట్టు. నేను లాస్ట్ కలుపుతున్నా, కానీ మీరు ఏం చేస్తారంటే ఫస్టే కలిపేసుకోండి ఈ పేస్ట్. ఇవన్నీ కలపక ముందు ఫస్ట్ బొంగు బేలాలకు ఈ పేస్టే కలపాలి.